పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చెప్పిందే చేసేటువంటిది, చేసేదే చెప్పేది మన తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం. అదే వైసీపీ ప్రభుత్వాన్ని మనం చూసాం. విధ్వంసమైనటువంటి పాలన, విధ్వంసకరమైనటువంటి పాలనతో పాటు తిరోగమైనటువంటి పాలన, అదేవిధంగా వికృతమైనటువంటి పాలన, ఇవన్నీ వైసీపీ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రకంగా చెప్పేదే చేసేది, చేసేదే చెప్పేది. ఈవేళ ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాలే ఒక ఉదాహరణ అనేటువంటి విషయం. ఎందుకంటే మీరందరూ కూడా చూసారు, ఆ రోజు 2019, 2024 5 సంవత్సరాలు ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి యొక్క పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి కానీ, ఒక అర్బస్తా సిమెంట్ పని కానీ, ఒక్క రూపాయి కానీ ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఉత్తరాంధ్రకు అత్యంత ప్రాణమైనటువంటి, ప్రధానమైనటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉత్తరాంధ్రకే కాదు, విశాఖ నగరానికి త్రాగునీరుకి, స్టీల్ ప్లాంట్కి, పారిశ్రామిక అవసరాలను తీర్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు నుంచి ఆ యొక్క గోదావరి వరద జలాలు వచ్చేటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్. అటువంటి అత్యంత ప్రధానమైనటువంటి ఉత్తరాంధ్రకు ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి 5 సంవత్సరాల్లో ఎందుకు ఒక్క రూపాయి పనిచేయకుండా నిలిపేశాడో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్రకు క్షమాపణలు చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే మీరందరూ కూడా చూశారు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుని సందర్శన చేశారు. ఆ తర్వాత వారమే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ విజిట్కి వచ్చి ఆ రోజే ఆయన అక్కడి నుంచే ప్రకటించారు, అనకాపల్లిలో 2026 జూన్ కల్లా ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ లో ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్రకు అనకాపల్లి వరకు నీళ్లు తీసుకొస్తామని. అంటే 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు గాలి వదిలేస్తే మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాల్లో మీరు చేయనటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే చేసి చూపిస్తామని చెప్పడమే కాదు, చెప్పింది కూడా ఆచరణలో ఉండేటువంటి విధంగా 1460 కోట్ల రూపాయలు ఈ రోజు లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి నిధులిచ్చి ఖర్చు పెట్టి ఇప్పుడే మీరు ఫీల్డ్ విజిట్ మాతో పాటు, మా పత్రికా విలేకరులు మీరందరూ కూడా మాతో పాటు కూడా చూసారా లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఎటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. క్రిటికల్ వర్క్స్ అంటే మెత్తగా మట్టి పనులన్నీ అయిపోయాయి గతంలో. ఇప్పుడు మిగిలిపోయినటువంటి బ్యాలెన్స్ పనులు ఏంటి అంటే క్రిటికల్ వర్క్స్. ఇప్పుడే మీరు చూశారు, ఏదైతే మనము యొక్క ఇప్పుడే హిల్ కుమ్మర్లావ 100 మీటర్స్ 90 మీటర్లు కుమ్మర్లావ 90 నుంచి 100 మీటర్ల డెప్త్ కి హిల్ కట్ చేసి, అది కూడా రాక్ హిల్ ని కట్ చేసి అక్కడ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎంత క్రిటికల్ వర్కో మీరే చూస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడే మనం పంప ఆక్విడేట్ చూసాం, అది కూడా ఎక్కడో 50, 60, 100 మీటర్ల పునాదులు ఎక్కడో ఉండిపోతే అక్కడి నుంచి మళ్ళీ ఆ పంప ఆక్విడేట్ అత్యంత క్రిటికల్ అయినటువంటి వర్క్ ని ఇప్పుడు మనం ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తాండా ఆక్విడేట్ కి సంబంధించి బ్యాలెన్స్ అప్రోచ్ కానీ ఇటువంటి క్రిటికల్ ఉండిపోతే దాన్ని పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తు. మళ్ళీ ఒక 6 క్రిటికల్ వర్క్స్ నేషనల్ హైవే క్రాసింగ్స్. అటువంటి నేషనల్ హైవే క్రాసింగ్ చేయాలని అంటే ముందు మళ్ళీ నేషనల్ హైవే క్రాసింగ్ అటు ఇటు కూడా మరి 1 వే ట్రాఫిక్ సంబంధించి అక్కడ మళ్ళీ బ్రిడ్జెస్ నిర్మాణం చేయాలి, అప్రోచ్ రోడ్లు ఇవ్వాలి, వాళ్ళ అప్రూవల్ తీసుకోవాలి. వీటన్నిటినీ అధిగమించి ఇటువంటి క్రిటికల్ వర్క్స్ ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఇవాళ రాష్ట్రానికి. అందులో ముఖ్యంగా ఇరిగేషన్ శాఖకు అయితే మొత్తం అస్తవ్యస్తం చేసింది గత వైఎస్ఆర్సీపీ పాలన. అటువంటి స్థితి నుంచి మళ్లీ ఈ పనులను చక్కబెట్టాలని అంటే, ఎందుకంటే మేము మొన్న చూస్తాం 2024లో మేము అధికారంలోకి వచ్చే సమయానికి ఆర్థిక పరిస్థితి చూస్తే వెంటిలేటర్ మీద ఉంది. వెంటిలేటర్ మీద అంటే మీ అందరికీ తెలుసు,
ఒక 5%, 10% కూడా ఛాన్సెస్ ఉండవు. మనం భాషలో, మనం వైద్య భాషలో చెప్పాలంటే వెంటిలేటర్ అంటే అటువంటి స్థితికి నెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన ఆర్థిక స్థితిని. అటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి దశలో కూడా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి ఒక్క సంవత్సరం 1460 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రిటికల్ వర్క్స్ మేము పూర్తి చేస్తున్నామని అంటే అది ఉత్తరాంధ్రకు మా యొక్క ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి అదొక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. వారం వారం ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తూ 2026 జూన్కి లక్ష్యం పూర్తవ్వాలి అని ఆయన ఇచ్చిన లక్ష్యాన్ని నెరవేర్చడానికి మేము కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తూ ఈ సివిల్ వర్క్స్ ను పూర్తి చేయడమే కాదు, ఎక్కడైతే ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే R&R ఉందో అది కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్స్ తోటి R&R కమిషనర్ తోటి వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ వాటిని కూడా సాధ్యమైనంత వరకు వాటిని కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. నిన్ననే నాకు పోలవరం దగ్గర నిర్వాసితులు చెప్తూ ఉన్నారు, ఏదైతే 2016లో మాకు 700 కోట్ల రూపాయలు మా అకౌంట్లోకి వచ్చింది, మొన్న 2025 జనవరిలో 900 కోట్ల రూపాయలు మా అకౌంట్లోకి వచ్చాయి, 2025 నవంబర్లో 1000 కోట్ల రూపాయలు మా అకౌంట్లోకి వచ్చాయి, 2026 మార్చికి 250 కోట్ల రూపాయలు వచ్చాయి. అంటే అతను చెప్పే ఉద్దేశం ఏంటంటే 2016 అయినా 2025 అయినా 2020 అయినా ఎప్పుడైనా మా నిర్వాసితులకి న్యాయం జరిగింది అని అంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాత్రమే. 2019, 2024 జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క రూపాయి కూడా మాకు రాలేదని ఒక పోలవరం నిర్వాసితుడు చెప్పాడు అని అంటే ఈవేళ పోలవరం ప్రాజెక్ట్ అనే కాదు, ఒక రిజర్వాయర్ అనే కాదు, ఒక కాలువ అనే కాదు, ఎక్కడైనా సరే తమ భూములు ఆస్తులు త్యాగం చేసిన నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా న్యాయం చేసేటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ఓటమి ప్రభుత్వం తీసుకుంటుంది అనే దానికి ఇదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా ఆదేశించారు, ఈ యొక్క పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా రేపు జూన్లో మనం విడుదల చేసేటువంటి నీరు ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్కి అటు ఇటు ఉన్నటువంటి మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఎన్నున్నాయి చెరువులు, ఆ చెరువుల్ని ఈ యొక్క కెనాల్ నుంచి ఏ రకంగా మనం నింపగలుగుతాము, దానికి ఉన్నటువంటి ఏదైనా అక్కడ క్రిటికల్ ఏదైనా ఉంటే దాన్ని ఎట్లా మనం సాల్వ్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోమని మనం కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా మరి వేలాది చెరువులు రేపు భవిష్యత్తులో ఈ యొక్క మెయిన్ కెనాల్ ద్వారా నింపడానికి, అదేవిధంగా మేజర్గా ఈ యొక్క ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఆ యొక్క స్థిరీకరణకి సంబంధించి కానీ, అదేవిధంగా రేపు పారిశ్రామిక అవసరాలు కూడా ఉత్తరాంధ్రకు మీరు చూస్తూ ఉన్నారు, మరి అటు విశాఖపట్నం నుంచి ఇటు తుని వరకు కూడా మరి పారిశ్రామికం కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది. అటువంటి పారిశ్రామిక అవసరాలు కూడా వాళ్ళు నీళ్లు అడుగుతూ ఉన్నారు. ఈరోజు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ మనం పూర్తి చేస్తేనే ఆ పారిశ్రామిక అవసరాలను కూడా మనం తీర్చగలుగుతాం, వాళ్ళకి వాటర్ కూడా వాళ్ళకి మనకి ఇవ్వగలుగుతాం. అంటే ఆ రకంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ యొక్క ప్రాధాన్యతను గుర్తుపెట్టుకుని ఒక త్రాగునీరు అవసరాలకు, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ అవసరాలకు, విశాఖ త్రాగునీటి అవసరానికి, అదేవిధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక అవసరాలను కూడా తీర్చేటువంటి విధంగా ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల్ని ఇంత పురోగతిలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారనే విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు సంబంధించి మీ అందరికీ తెలుసు, ఆ రోజు 2019 సమయానికి 72% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు. ప్రతి సోమవారం పోలవరం అనే పేజీ పెట్టుకుని 72% పూర్తి చేశారు 14-19లో. 19లో కనుక మళ్ళీ ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే 2020-2021 కల్లా పోలవరం పూర్తయి ఆ గోదావరి వరద జలాలు ఈరోజు మీ ప్రాంతంలో ప్రవహించి ఉండేవి. కానీ దురదృష్టం ప్రభుత్వం మారింది, పోలవరం విధ్వంసమైంది, డయాఫ్రమాలు ధ్వంసమైంది. 18 నెలలు శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమాల్ని జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేశాడు. 17 నెలలు అక్కడ ఏజెన్సీ లేకుండా చేశాడు, 17 నెలలు అక్కడ అధికారులు లేకుండా చేశాడు. రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి 18 నెలలు కష్టపడి కట్టినటువంటి డయాఫ్రమాను ధ్వంసం చేసి ఆ రోజు అసెంబ్లీలో 2020 డిసెంబర్ పూర్తి చేస్తా అన్నాడు, 2021 జూన్ అన్నాడు, 2021 డిసెంబర్ అన్నాడు.
అంటే డయాఫ్రమ్ వాల్ 2020లోనే వచ్చిన వరదలకు నష్టపోయిందని చెప్పి ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్తే అసలు డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో ఆ రోజు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేసినటువంటి పరిస్థితి మన అందరికీ. ఆఖరికి ఆ డయాఫ్రమ్ వాల్ పోయిందని తెలుసుకుని ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో మేము చెప్పలేము. పోలవరం ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదని ఆ రోజునటువంటి అంబటి రాంబాబు గారు చెప్పారు. అంటే ఆ రకంగా పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసేశారు. ఆ రోజు పోలవరం ఇంకా పూర్తవుతుంది అనేటువంటి ఆశలు కూడా వదులుకున్నారు ప్రజలు. పోలవరం అంటే ఒక కలగానే మిగిలిపోతుంది అనుకున్నారు ప్రజలు వాళ్ళ 5 సంవత్సరాల పరిపాలన. అటువంటి పోలవరాన్ని ఈరోజు రేపు 2027 కల్లా పూర్తి చేస్తామని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. ఆ లక్ష్యానికి అనుగుణంగానే వీళ్ళ పనులు జరుగుతూ ఉన్నాయి. మేము వీళ్ళ ప్రెస్ ద్వారా మీకు మాటల ద్వారా చెప్పడం కాదు, చేతల ద్వారా చూపించాం. జగన్మోహన్ రెడ్డి డయాఫ్రమ్ వాల్ని ధ్వంసం చేస్తే మళ్లీ కొత్త డయాఫ్రమ్ వాల్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 18 నెలల కాలంలోనే ఆ డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసాం. మొన్ననే ఏప్రిల్ నెల 2వ తారీఖున ఆ డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసాం, కొత్త డయాఫ్రమ్ వాల్. అదేవిధంగా గ్యాప్ 1, గ్యాప్ 2కు సంబంధించినటువంటి ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ పనులు కూడా పూర్తవుతున్నాయి. ఖచ్చితంగా రేపు 2027 కల్లా పోలవరం పూర్తవుతుంది. పోలవరం వరద జలాలు ఇటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా నిర్వాసితులు కూడా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో. కేంద్రం ఇచ్చింది రీఎంబర్స్మెంట్, ఇప్పుడే మీరు అడిగారు కేంద్రం సాయం అని. అంటే డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో ఈరోజు ఇటువంటి వెంటిలేటర్ మీద ఆర్థిక పరిస్థితి ఉన్నా కూడా ఈరోజు ఒక పరిపాలన దక్షత ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా, ఆయనకు కొండంత అండగా పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు, ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి ఈరోజు ఆర్థిక స్థితిని అధిగమించి పనులు మనం ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కేంద్రం రీఎంబర్స్మెంట్ చేసింది పోలవరం ప్రాజెక్టుకి. ఎందుకంటే 14, 19లో కేంద్రం ఇచ్చేటువంటి నిధుల కోసం ఎదురు చూడకుండా ఆ రోజు రాష్ట్రమే నిధులు ఖర్చు పెడితే ఆ నిధులు 19-24లో 3,880 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రీఎంబర్స్మెంట్ ఇస్తే ఆ పోలవరం నిమిత్తం కేంద్రం ఇచ్చినటువంటి రీఎంబర్స్మెంట్ నిధులు కూడా దారి మళ్లించాడు జగన్మోహన్ రెడ్డి. అవి పోలవరం ఖర్చు పెట్టడానికి చేతులు రాలా, వాటిని పోలవరం నిర్వాసితులు ఇవ్వడానికి చేతులు రాలా. అంటే పోలవరం రీఎంబర్స్మెంట్ ఇచ్చినటువంటి డబ్బుల్ని కూడా మరి చేతులు మార్చి డైవర్ట్ చేసినటువంటి వ్యక్తికి ఈవేళ పోలవరం గురించి కానీ, పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ గురించి కానీ, ఉత్తరాంధ్ర రాయలసీమ గురించి కానీ మాట్లాడే తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోల్పోయాడనే విషయాన్ని కూడా మీ దగ్గర తెలియజేస్తాను. తప్పనిసరి ఇప్పుడే నేను చెప్పాము, ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 20 నెలల్లో ఇటు R&R కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, ఆ సమస్యలన్నింటినీ కూడా 1 by 1 ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటే వీళ్ళ కెనాల్ పనులు కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా మేము కూడా రివ్యూ చేసినప్పుడు కొంత డిలే అవడానికి ఒక ల్యాండ్ ఎక్విజిషన్ R&R క్లియర్ చేయకపోవడం వల్ల కొంత ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఎప్పటికప్పుడు మేము కలెక్టర్స్ తోటి మాట్లాడుతూ, R&R కమిషనర్తో మాట్లాడుతూ, దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ అభిషేక్ గారిని కూడా పెట్టి ఇట్లా మేము క్లియర్ చేసుకుంటూ వచ్చాం. మ్యాక్సిమం నాకు తెలిసిన ఒక 80-90% వరకు కూడా క్లియర్ చేసుకున్నాం. ఇంకా బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు. ఇప్పుడే నేను కుమ్మర్లాలోకి వస్తే నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, మొన్న కూడా నాకు 2-3 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ కూడా మేము కూడా R&R కమిషనర్ గారికి కూడా పెట్టాము. వాటిని కూడా పరిశీలించి న్యాయం చేయమని చెప్పి, ఎందుకంటే ఏ నిర్వాసితులు కూడా నష్టపోవడం వీలు లేదు. ఇప్పుడే నిర్వాసితులు చెప్తూ ఉన్నారు కుమ్మర్లాలో మేము 22 బిల్డింగ్స్ ఉన్నాయి, గత ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించింది అని అంటే మీరు కూడా తెలుసుకోవాలి. ప్రజలు కూడా చెప్పేటువంటి మాటలకి చేసేటువంటి పనులకి పొంతన ఉండదు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ రోజు కూడా అసెంబ్లీలో మాకు పార్టీలు ఉండవు, వర్గాలు ఉండవు, రంగులు ఉండవు, జెండాలు ఉండవు, కులం లేదు, మతం లేదు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో. ఇప్పుడు కొమ్మర్లావా ఎవరైతే మీరు చెప్పిన నిర్వాసితులను అడిగితే తెలుస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్వాహక ఏం చేసింది. ఇవాళ వాళ్ళు చెప్తూ ఉన్నారు వీళ్ళు తెలుగుదేశం పార్టీ అని పేరు చెప్పి వీళ్ళకి బిల్డింగ్ యాక్చువల్గా 40 లక్షల రూపాయలు ఎస్టిమేట్ చేయగలిసేటువంటి శక్తి ఉంటే R&B అధికారుల్ని వాళ్ళ మీద ఒత్తిడి చేసి మీరు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసుకుని వైఎస్ఆర్సీపీలో చేరండి, మీకు ఆ యొక్క పూర్తి ఎస్టిమేట్ చేసి అమౌంట్ ఇప్పిస్తాం, లేని పక్షంలో
5 లక్షలు 10 లక్షలు రాసినటువంటి పరిస్థితి. ఆ రకంగా కొంతమంది నష్టపోయారు. కొంతమంది ఇల్లు ఉన్నా లేకపోయినా ఆ కుటుంబంలో ఇద్దరికిచ్చి ఒకరిని మినహాయించేసినటువంటి పరిస్థితి. ఇటువంటివి కూడా ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు అంటే గత 5 సంవత్సరాల పాలనా శాపం ఈరోజు మాకు కూడా కనిపిస్తూ ఉంది. వాటిని కూడా సరి చేయడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాము. నేను కూడా ఇప్పుడు R&R కమిషనర్ గారికి కానీ అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్స్ కానీ కలెక్టర్స్ కానీ చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా ఏ నిర్వాసితుడు నష్టపోవడానికి వీలు లేదు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని మళ్ళీ మీరు సరిచేయడానికి వీళ్ళు కూడా, ఎందుకంటే గతంలో తప్పు చేసింది అధికారే రాజకీయ ఒత్తిడికి లొంగి, ఆ తప్పుని వీళ్ళు సరిచేయాలంటే వీళ్ళు వెనకాడుతున్నటువంటి పరిస్థితి కూడా నాకు కనపడుతూ ఉంది. అందుకే నేను వాళ్ళకు కూడా గట్టిగా చెప్పడం జరిగింది, ఏ నిర్వాసితులు నష్టపోకూడదు, మళ్ళీ రీసర్వే చేసుకుని మళ్ళీ రీఎంక్వైరీ చేసుకుని పర్ఫెక్ట్గా ఎవరికి అన్యాయం జరగకుండానే ఉండాలనేది నేను కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాను.